వెల్కమ్ టు MG9 న్యూస్. తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి షాబీర్ బాషా కొత్తగూడెం సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద జరిగిన సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని, తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఉన్న 135 సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణిని తెలంగాణ నుండి విడదీయలేరని అన్నారు. ఈ సందర్భంగా రిలే నిరాహార దీక్షల శిబిరంలో పాల్గొని సింగరేణి కార్మికులకు మద్దతు తెలిపి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు, సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏపీ తెలంగాణ MG9 టీవీ న్యూస్ ఛానల్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ నూరే రబ్బానీ. తప్ప మళ్ళీ తిరిగి లేవలేదు. అందుకే నరేంద్ర మోడీ ఇప్పటికైనా ఆలోచించుకో, బొగ్గు బ్లాకులను వేల వేసే చర్యలను మానుకొని అది తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలి, ఉద్యోగాలకి భద్రత కల్పించాలి, ప్రైవేటు పరం చేసే చర్యలను మానుకోమని చెప్పి తెలియజేస్తా ఉన్నా. లేని పక్షంలో రాబోయే కాలంలో ఖచ్చితంగా చరిత్రహీనులుగా మీరు మాత్రని చెప్పి, బొగ్గు మంటలో మాడి మసైపోతారని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ, మీరు వెనక్కి తీసుకోకపోతే రాబోయే కాలంలో కార్మిక వర్గం ప్రజల ఉద్యమాల ముందు మీరు తలొక తప్పదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. థ్యాంక్ యూ కామ్రేడ్. అందరూ మరి వాళ్ళ ఉపాధి వివరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా మరి కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు మెమోరం వేయడానికి లోపలికి వెళ్లాల్సింది కాబట్టి జూనియర్కి ముగ్గురు చొప్పున రావాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. హెడ్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే బొగ్గు పరిశ్రమను ప్రైవేట్ పరం చేయాలని, మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులని, దేశ సంపదని ఆదాని అంబానీకి లేకపోతే 40 పెట్టుబడిదారులకు అప్పచెప్పాలని నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. 2015లో మైన్స్ రెగ్యులేటరీ యాక్ట్ పేరుతోని బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాన్ని రద్దు చేయాలని, ఈ దక్కన్ ప్రాంతం ఏదైతే తెలంగాణ ప్రాంతం ఉందో, నైజాం కాలం నుంచి ఈ హైదరాబాద్ రాష్ట్రంలో ఎక్కడ బొగ్గున్నా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న బొగ్గు మొత్తం సింగరేణికే చెందాలని నాటి వీలునామా ఉంది. మరి ఈ ప్రాంతంలో ఈ బొగ్గుని అన్వేషణ చేయడానికి, ఎక్కడ బొగ్గుందో తెలుసుకోవడానికి వందల కోట్ల రూపాయలు ఇలా సింగరేణి పరిశ్రమ ఖర్చు పెట్టి మరి ఈ బొగ్గుని అన్వేషించింది. ఇలాంటి బొగ్గుని సింగరేణికి కొంగు బంగారం, తెలంగాణకి ఇది ఆణిముత్యంగా ఉన్నటువంటి బొగ్గు పరిశ్రమని ప్రైవేట్ పరం చేసే విధానానికి వ్యతిరేకంగా గత 15 రోజుల నుంచి 3వ దశ పోరాటం జరుగుతుంది. మొదటిసారి 2015లో చట్టం తెచ్చినాడు, పోరాడినాం. 2021లో వేలం వేస్తున్న నాడు 4 రోజుల సమ్మె చేసి ఆ వేలాన్ని అడ్డుకునే ప్రక్రియ సాగింది. ఇవాళ 3వసారి అధికారం వచ్చిన నరేంద్ర మోడీ గారు తెలంగాణ నుంచి బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అయిందంటే మా తెలంగాణకి ఏమైనా తీసుకొస్తారనుకున్నాం. కానీ తీసుకురావటం కాదు, తెలంగాణ సంపద అయినటువంటి సింగరేణి బొగ్గు బావులని, బొగ్గు పరిశ్రమని అంబానీకో ఆదానికో మరో అధిపతికి అమ్ముకుంటారు అనుకోలేదు. ఆయన మంత్రి హైదరాబాద్లోనే యాలం పాట పెట్టిను. ఇవాళ ఈ యాలం పాటను రద్దు చేయాలి. నిజంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, నీకు దేశం మీద ప్రేమ ఉంటే దేశ సహజ వనరులన్నీ ప్రజలకు చెందాలి. ఇది ప్రజల ఆస్తి. ఈ ఆస్తిని కొద్ది మందికి అంటగాగటం అంటే నువ్వు దేశభక్తుడి కాదు, నువ్వు అంబానీ ఆదాని భక్తుడివని మరోసారి నిరూపించుకో. అందుకని ఇవాళ సింగరేణికే, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు గనులన్నీ నామినేషన్ పద్ధతిలో సింగరేణికి ఇవ్వాలి. ఇవ్వకపోతే ఈ కార్మిక పోరాటం, ఈ ఆందోళన రాజకీయ పోరాటంగా మారుస్తాం, ప్రజా పోరాటం ఇది మారుస్తాం. ప్రజల నుంచి ఇవాళ సమాధానం ప్రజలకు చెప్పాల్సి అందరికి వస్తుంది. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు వారు కూడా సింగరేణికి కేటాయించిన ప్రధానమంత్రి గారు పోయారు. కానీ ప్రధానమంత్రి వినకపోతే ఈ పోరాటంలో అఖిలపక్ష పార్టీలతో మీరు కూడా రావాలా, అన్ని సంఘాలు అన్ని పార్టీలు రావాలి. గతంలో ఇది ప్రైవేట్ పరం అయినాడు పార్లమెంట్లో బీఆర్ఎస్ చేతులు లేపి, అనేక మంది చేతులు లేపారు. ఆడ లేపే చేతులు లేపుతూ మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ పార్లమెంట్లో కార్మిక, రైతు, పరిశ్రమల వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా నిలబడిన వాడే నిజమైనటువంటి దేశభక్తుడు. నిజంగా విధానం నిలబడాలి. ఆడొక మాట ఈడొక మాట చెప్తే అవకాశవాద రాజకీయాలు మానుకోవాలని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఐఎన్టీసీని కూడా పోరాటంలో మనం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మనందరం పోరాడి సింగరేణిని కాపాడుకుందాం, ప్రభుత్వ రంగ పరిశ్రమను కాపాడుకుందాం, మన ఖనిజ సంపద మనకే చెందాలన్నటువంటి పోరాటం విజయవంతంగా పోరాడతాం. వినకపోతే అంతిమంగా ఈ బొగ్గు గనులని ఎవరైనా సరే కావాలని మంద బలం ఉంది, అధికార బలం ఉందని వేలం పాట ద్వారా తీసుకోవాలని ప్రయత్నిస్తే
ఒక్క బొగ్గు పిల్ల కూడా ప్రైవేట్ వ్యక్తులు తీయకుండా సింగరేణి కార్మిక వర్గం తెలంగాణ ప్రజలు పోరాడి కాపాడుకుంటారని చెప్పి హెచ్చరిస్తూ ఈ పోరాటాన్ని ముందు తీసుకెళ్దాం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.